హాయ్ అండి. ఇక్కడ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కటింగ్ అనేది చూపిస్తాను. చూస్తూ మోటివేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. టైలరింగ్ వల్ల మనకు వచ్చే లాభాలు నష్టాలు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే శారీలో బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్ని ఇలా ప్లేస్ చేసేసి హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసి ఈ శారీకి నడుం పట్టికి కూడా బోర్డర్ వచ్చిందండి. ఆ బోర్డర్ అనేది ఫస్టే తీసేసాను. నేను తీసేసి ఇలా చూడండి, ఇలా 2 హోల్స్లో పెట్టేశాను. ఇలా పెట్టేసేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని దీని మీద ప్లేస్ చేయాలి. బాడీ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కూడా మనకి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు అడ్జస్టబుల్గా ప్లేస్ చేయాలి. ముందైతే ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది చూసుకొని ఫ్లవర్ డిజైన్స్ కానీ లీఫ్ డిజైన్స్ కానీ నిలువుగా లైన్స్ ఉన్నాయి చూసారా, దీనికి ఇలా నిలువు లైన్స్ కానీ ఏదైనా ఉన్నాయి అంటే కనుక కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇప్పుడైతే బాడీ పార్ట్ ప్లేస్ చేశాను. బాడీ పార్ట్, షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అన్నమాట. బాడీ పార్ట్ అంటే ఎక్కడ ఎలా క్రాస్గా ఇట్లా చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టి ఎక్కడ సెట్ అవుతుందో చూడండి. మ్యాక్సిమం క్లాత్ సేవింగ్ చేసుకోండి. క్లాత్ సేవింగ్ చేసుకోవడం వల్ల మనం ఏమైనా డిజైన్స్ పెట్టాలన్నా, డోరీస్ పెట్టాలన్నా, హ్యాంగింగ్స్కి దేనికో ఒక దానికి యూజ్ అవుతూ ఉంటుంది మెయిన్ క్లాత్. అందుకని ఎక్కడైనా క్లాత్ సేవ్ అవుతుందేమో అని చూసుకుంటూ అడ్జస్ట్ చేసి పెట్టండి. ఇలా అడ్జస్ట్ చేసి పెట్టేసేసి మనకు కరెక్ట్గా ప్లేస్ చేశాక ఒకవేళ బిగినర్స్ అయితే కనుక పిన్స్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోండి. చాలా తక్కువ కట్ చేసేసుకోండి. మరీ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ కట్ చేయొద్దు. మెయిన్ క్లాత్ అనేది చూడండి, ఇలా నేను ఎక్స్ట్రాగా కట్ చేసేస్తున్నాను చూసారా, అలా ఎక్స్ట్రాగా కట్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి టైలరింగ్ అనేది యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం చాలా ఈజీ అండి. మనం బయటికి వెళ్ళి ఒక టైలరింగ్ కోర్సులలో నేర్చుకునే అంతా కూడా మనకి యూట్యూబ్లో కూడా చాలా ఈజీగా వచ్చేసింది. మనకి ఏ డిజైనింగ్ కావాలన్నా ఒక్కసారి చూసి చేసేసుకోవచ్చు. అదే వీడియోని 1కి 10 సార్లు చూసుకోనన్నా చేసుకోవచ్చు. మనకి ఏ ఛానల్ వీడియోస్ అయితే బాగా అర్థమవుతాయో ఆ ఛానల్స్ని కొంచెం ఫాలో అవ్వండి. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశాక ఆ ఛానల్ వాళ్ళు చెప్పినట్టు ట్రై చేయండి. మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సెట్ అయింది అనుకోండి, అప్పుడు అదే ఛానల్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇట్లా బాడీ కొలత లేకుండా నడుం లూజ్ బట్టి అది లూజ్ బట్టి మనం కట్ చేయండి అంటే కనుక నేను కూడా ఫస్ట్ అలా ట్రై చేశాను, అస్సలు సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నాను. బ్లౌజ్ ఆది ఇచ్చారు కదా, సేమ్ యాజ్ టీజ్గా వాళ్ళు ఇచ్చిన అది లెక్క కుట్టాలి అనుకుంటే కనుక మన ఛానల్లో అయితే ఖచ్చితంగా ఆ వేలోనే నేను నేర్పిస్తున్నాను. మీకు కూడా కావాలనుకుంటే ఆ వేలోనే నేర్చుకోవడం బెటర్ అండి. కరెక్ట్గా నడుం లూజ్ బట్టి కొలతలు బట్టి కుట్టితే అందరికీ సెట్ కావండి. అందుకని ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి ఎలా జాయిన్ చేస్తున్నాను చూడండి. గమ్తో జాయిన్ చేయడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా సాదా బ్లౌజ్ స్టిచ్ చేసినంత ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా మనకి కొంచెం రిస్క్ అనిపించదు. అదే మీరు మిషన్ మీద జాయింటింగ్ చేశారనుకోండి, ఖచ్చితంగా బొంగు అనేది వస్తుంది సిల్క్ క్లాత్. అదే మీరు గమ్ చేశారనుకోండి, ఎక్కడ కూడా ఎట్లాంటి బొంగు రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది రావాలంటే గమ్ని యూజ్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జాయిన్ చేసేసి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేయండి, ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడైతే నేను ఈరోజు ఐరన్ యూజ్ చేయట్లేదు, ఒకటే బ్లౌజ్ ఉంది ఈరోజు. నేనైతే 2-3 బ్లౌజులు ఉంటే ఒక్కసారి కూర్చొని 2-3 బ్లౌజులకి ఐరన్ అనేది పెట్టేస్తాను. ఒక్క బ్లౌజ్ ఉంటే కనుక ఇలా కానిచ్చేస్తాను అనమాట. ఇంకా మనం టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ వీడియోస్ చూడండి. చూసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి బెటరు. నేనైతే బ్లౌజెస్ నుంచి స్టార్ట్ చేశానండి. బ్లౌజెస్ అనేది పేపర్ కటింగ్ నేర్చుకున్నాను ఫస్ట్. ఓన్లీ పేపర్ కటింగ్ నార్మల్గా కట్ చేసి అట్లా నడుం లూజ్ కొలత ప్రకారం నేర్చుకున్నాను, కానీ నాకు అది సక్సెస్ అవ్వలేదండి. తర్వాత పాషా టైలర్ గారి వీడియోస్ చూసుకుంటూ వాళ్ళు మాకు కొంచెం అటు కాల్ చేస్తే లిఫ్ట్ చేసే అంత ఉంటుందన్నమాట. అందుకని ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆన్లైన్ అడుక్కుంటూ ఇలా నేను నా టైలరింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. అలా అన్నయ్య హెల్ప్తో, చాలా వరకు అయితే అన్నయ్య హెల్ప్తోనేనండి. వీడియోస్లలో కూడా మనకి డౌట్స్ అనేవి క్లియర్ అవ్వవు. మెయిన్ టు మెయిన్ అంటే మన డౌట్ ఏదైనా ఉందనుకోండి,
ఫేస్ టు ఫేస్ లాగా అడిగినట్టే ఉంటేనే మనకి డౌట్ క్లియర్ అవుతుంది. ఎన్ని వీడియోలు ఎతికినా కానీ మనకి డౌట్ అనేది ఏదైనా వచ్చిందనుకోండి మ్యాక్సిమం దొరకట్లేదండి నాకైతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు చంక డాటు ఎంత హైట్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది అస్సలు తెలియకపోయేది. ఇలాంటి చిన్ని అంటే మేజర్ పార్ట్స్ ఏం కాదు, చిన్న డౌట్స్ నాకు అది ఒక ఏమంటారు స్టార్టింగ్లో మనకి భూతద్దంలో చూసినట్టు ఉండేవి. అంటే ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు ప్రతిదీ కూడా మనకి చిన్న ప్రాబ్లం కూడా పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి స్టిచ్చింగ్ దగ్గర కానీ కట్టింగ్ దగ్గర కానీ ఎలా పెట్టాలో, ఏం చేయాలో, ఆర్మ్ రౌండ్ ఎలా తీయాలి, ఆర్మ్ రౌండ్కి హ్యాండ్ రౌండ్గా నాకు ఫ్రీగా తిరగదేమో అని భయం, అప్పటికి ఆర్మ్ రౌండ్ స్కేల్ కొనుక్కున్నా కానీ మెజర్మెంట్ ఎలా పెట్టాలో అని భయం, ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలో, ఆర్మ్ రౌండ్ ఎలా ప్లేస్ చేయాలో ప్రతిదీ భయం ఉండేదండి. అలా భయంగా కూడా నేను ఎలాగోలా నేర్చుకోవాలి అని తపనతో అటు ఇటు వీడియోస్ చూసుకుంటూ 6 months వేస్ట్ చేశాను నేను చెప్పాలంటే. అంటే మనం చూడగానే ట్రై చేస్తుంటే 1 weekలో వచ్చేస్తుందండి, కానీ నేను ట్రై చేయలేదు, చూడడమే చేస్తున్నాను కానీ ట్రై చేయడానికి వేయలేదన్నమాట. అదే ముందడుగేసేసరికి చూసి ఒకసారి చూద్దాం ఏదైతే అది అయింది అని చెప్పేసి ఇద్దరు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని మనం నేర్చుకుందామా, మీరు కూడా రండి నేర్చుకుందామని చెప్పి వాళ్ళని పిలిచి వాళ్ళకి వీడియోస్ చూపించి వాళ్ళకి అర్థం కాక నాకు అర్థం కాక లాస్ట్కి ఇట్లా చూస్తే కాదు కానీ వాళ్ళు చేసినట్టు పేపర్ కట్ చేద్దామని చెప్పేసి పేపర్ కట్స్ చేసామన్నమాట. అప్పుడు ఏం లేకుండే మా దగ్గర, ఒక సిజరు టేపు తప్ప ఏమీ లేకుండే. ఇప్పుడన్నా ఆర్మ్ రౌండ్ స్కేల్, ఎల్ స్కేల్ అవి కొనుక్కున్నాను కానీ అప్పుడైతే ఏమీ లేవండి, ఓన్లీ టేపు స్కేలు అంతే. ఆ టేపు స్కేల్తో నేను పేపర్ కటింగ్ అనేది చేశాను. నేను కొంచెం ముందు నుంచే వీడియోస్ చూడడం వల్ల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంటే నా బుర్రకి ఇంకా ఎక్కిందనమాట. అసలైతే నేను డైరెక్ట్గా చూసిన దానికన్నా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు బాగా బుర్రకి ఎక్కింది. అప్పుడు నాకు ఫస్ట్ అయితే నా మెజర్మెంట్స్ అంటే మనకి యూట్యూబ్లో ఎలా అంటే ఇప్పుడు నాది 30+ సైజ్ కదా, 30+ సైజు వీడియోసే చూసేదాన్ని. ఓన్లీ నా నడుము లూజ్ వీడియోసే చూసి నా నడుము లూజే నేర్చుకున్నాను. ఇంకా బయట వాళ్ళే కుట్టడానికి నాకు వచ్చేది కాదు, నాకు అర్థమయ్యేది కాదు. ఇలా అయితే కాదు, నడుము లూజ్ బట్టి కాదు, మనం వాళ్ళ బ్లౌజ్ తీసుకొని వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా కుట్టాలి అని చెప్పి నేర్చుకున్నాను తర్వాత అన్నమాట. ఫస్ట్ అయితే నడుము లూజ్ బట్టే నేర్చుకున్నాను కానీ అవి సెట్ అవ్వలేదండి అస్సలు, అందరికీ కూడా సెట్ కాలేదు. కొంతమంది ఏమో ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర హైట్ ఎక్కువ పెడుతున్నావు ఇలా వద్దు అని, కొంతమంది షేప్ బెల్ట్ ఎక్కువ పెడుతున్నావు వద్దు అని. మన యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కువ శాతం బోటిక్ స్టైల్ అని చెప్పేసి హైట్ ఎక్కువ ఉంటుంది షేప్ బెల్ట్ అను ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి. అలా హైట్ ఏమో వీళ్ళు మెచ్చరు, ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళు అస్సలు మెచ్చరండి. అయితే నా బ్లౌజ్ ఎలా ఇచ్చానో అలా కుట్టలేదు ఎందుకు అని అడిగేవాళ్ళు. అదేంటి నేను నడుము లూజ్ ప్రకారం కరెక్ట్గానే కుట్టాను కదా, బోటిక్ స్టైల్ అంటారు ఇంకా అఫీషియల్గా ఉంది కదా నా స్టిచ్చింగ్ అని నేనే అనుకునేదాన్ని. కానీ వాళ్ళకి నచ్చేది కాదండి, ఎందుకంటే వాళ్ళ బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళనే కుట్టాలి, వాళ్ళు ఎలా ఇచ్చారో అలానే కుడితేనే వాళ్ళకి నచ్చుతుందన్నమాట. మనం ఇష్టం వచ్చినట్టు ట్రెండ్ స్టైలు అని పెట్టినా కానీ వాళ్ళకి నచ్చదు. అందుకని వాళ్ళు ఇచ్చిన బ్లౌజు యాజ్ ఇట్ ఈజ్గా కుట్టడానికి ట్రై చేయండి. అలా స్టిచ్చింగ్ చేయడానికి నేను అలాంటి వీడియోసే పెడుతూ ఉంటాను. యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్ కటింగ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేయడానికి ట్రై చేయండి, మన వీడియోస్లో ఉంటాయి, కావాలంటే చూడండి. ఇంకా నా టైలరింగ్ జర్నీలో ఫస్ట్ ఎదుర్కొందంటే ఇదేనండి, నడుము లూజ్ బట్టి కట్ చేయకూడదు, నడుము లూజ్ బట్టి ఎవరికి కుట్టకూడదు, ఎవరికి సెట్ అవ్వట్లేదు కూడా. ఎవరో ఒకరికి ఎట్లా అంటే బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది కానీ మీడియం బాడీ ఉన్న వాళ్ళకి అస్సలు బక్కగా ఉన్న వాళ్ళకి అస్సలు సెట్ అవ్వట్లేదండి. అందుకని ఆ వేలో ట్రై చేయొద్దు, నా సజెషన్ అయితే అదే అండి. అస్సలు ఆ వేలో ట్రై చేయకండి నడుము లూజ్ ప్రకారం అని చెప్పేసి ఇంత కొలత అంత కొలత అని కూడా, అవి కూడా చాలా రిస్క్ అండి. ఆ కొలతని గుర్తుపెట్టుకోవాలి, ఈ కొలత గుర్తుపెట్టుకోవాలి, నడుము లూజ్ ప్రకారం చేతి లోతు ఇంత ఉండాలి, అంత లోతు ఉండాలి, ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సైజు వాళ్ళకి ఇంత పెట్టుకోవాలి అంత పెట్టుకోవాలనేది. అదే మనం బ్లౌజ్ అదనుకోండి, సేమ్ బ్లౌజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ పాయింటింగ్ చేస్తే సరిపోతుంది ఆ స్టిచ్చింగ్ దగ్గరికి. అలా స్టిచ్చింగ్ దగ్గరికి పాయింటింగ్ చేస్తే ఈజీగా మనకి మార్కింగ్లు వాళ్ళకి నచ్చినట్టు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి గమ్ చేసి కట్ చేసేసాను నేను.
గమ్ చేసి కట్ చేసేసినాక చూడండి అస్సలు ఊడట్లే కూడా, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి. ఇదే కనుక ఐరన్ చేసుంటే ఇంకా సూపర్ నీట్ ఫినిషింగ్ వచ్చేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే నా టైలరింగ్ జర్నీ గురించి మళ్ళీ చెప్తా చూడండి. మ్యాక్సిమం నడుము లూజ్ బట్టి అయితే నేర్చుకోవద్దు, అదొక్కటే నేనైతే కరెక్ట్గా ఎక్కువ చెప్పగలను. ఎందుకంటే బాగా ఫెయిల్యూర్ అయిపోయింది దాంట్లో. నేను అనవసరంగా బయట బ్లౌజులు తీసుకొని ఖరాబ్ చేశానా అని బాధపడేదాన్ని అనమాట. అందుకని అట్లా అయితే అస్సలు ట్రై చేయొద్దు అనేది నేను బాగా చెప్తానండి. ఇలాగ బ్లౌజు సేమ్ బ్లౌజ్ ఆది ప్రకారం మెయిన్ డాట్ ఎక్కడ పెట్టాలి, చంక డాట్ ఎక్కడ పెట్టాలి, చంక లోతు ఎంత తీయాలి, ఈ సైజు వాళ్ళకి ఎంత తీయాలి, ఆ సైజు వాళ్ళు ఎంత తీయాలి అనేది మనం బ్లౌజ్లో నుంచే ఈజీగా నేర్చేసుకోవచ్చండి. ఇలా నేర్చుకుంటే కనుక మీరు నడుం లూజ్ ప్రకారం నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఈ సైజు వాళ్ళకి ఈ డాట్ పెట్టండి, ఆ సైజు వాళ్ళకి ఆ డాట్ పెట్టండి, ఇంత లోతు పెట్టండి, అంత లోతు పెట్టండి అంటారు. ఆ చార్ట్ అంతా ప్రిపేర్ చేసుకోలేక చావాలి మనం. ఆ ఎప్పుడు కట్ చేసినా కానీ ఇంకా ఆ చార్ట్ పక్కన పెట్టుకోవాలి మనం. అలా అవుతుందన్నమాట. నాకు కూడా అప్పట్లో అంతే, ఒక బుక్ మెయింటైన్ చేసుకున్నాను. ఆ బుక్ పక్కనలే నేను అసలు కట్ చేసేదాన్ని కాదు ఒకప్పుడు. ఇప్పుడు నాకు అలా ఏం లేదండి, ఓన్లీ ఆది బ్లౌజ్ ఉంటే చాలు కట్ చేసేస్తాను. సో మీరు కూడా అంతే, ఆది బ్లౌజ్ లెక్క సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కస్టమర్స్ దగ్గర మెప్పు తెచ్చుకోవాలి అనుకుంటే కనుక ఈ వేలో ట్రై చేయండి. నా కటింగ్ వీడియో అనేది నేను లాస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఎండింగ్లో స్క్రీన్ మీద ఇస్తాను. చూడండి ఒకసారి నా వేలో కటింగ్ చూడండి. నచ్చుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీకు కనుక ఇది యూస్ఫుల్ వీడియో అయ్యి ఉంటే కనుక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.